అయితే శామ్యుయల్ జ్విమ్మర్ ముస్లిమ్స్ మధ్యన బాగా పరిచయం చేశాడు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ప్రతి విశ్వాస యొక్క హృదయంలో రెండు ఉంటాయి అంట. ప్రతి విశ్వాస హృదయంలో రెండు ఉంటాయి. ఏమేమి ఉంటాయి తెలుసా? ఒకటి సీటు, కుర్చీ, ఇంకోటి సిలువ. ఒకటి సీటు, ఇంకోటి సిలువ. ఒకవేళ యేసేని దా అన్నావు అనుకో, అయితే సీట్లో కూర్చోవాలి, లేకపోతే సిలువ ఎక్కాలి. నువ్వు సీటు మీద కూర్చొని దా అన్నావు అనుకో, యేసే ఎక్కడెక్కుతాడు? సిలువ ఎక్కుతాడు. యేసే నీ హృదయంలో ఉన్నాడా? ఉన్నాడు. కానీ ఎక్కడెక్కున్నాడు? సిలువ ఎక్కున్నాడు. అంటే మన విశ్వాసమే. కానీ యేసేని మళ్ళీ బాధ పెడుతున్నావా లేదా? చెప్పండి, బాధ పెడుతున్నావా లేదా? అదనమాట సిలువ ఎక్కితే. అంటే ఏంటి తెలుసా? నువ్వు విశ్వాస అయినప్పటికీ నా ఇష్టం జరగాలి, నా మాట నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి. మొన్న ఒక అమ్మాయి ఓ చాట్ చేసింది. ఏమని చాట్ చేసిందంటే, ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. ఆ అబ్బాయి చాలా కాలం లవ్ చేసి చివరికి ఆ అమ్మాయిని కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అయితే ఇప్పుడు ఏముంటుందంటే, నాకు చచ్చిపోవాలని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఉండలేకపోతున్నాను, 6 ఏళ్ళు ప్రేమించాను, ఆడితోనే నా జీవితం అనుకున్నాను, ఆడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అని ఓ సుత్తేసింది. నేనేమన్నానంటే, చాలా మంచిదైందమ్మా. ఏంటి సార్ అలా అంటారు అని అంటే, అలా కదా, కంగారు పడకు, మంచిదైందంటే నా ఉద్దేశం ఏంటంటే, పెళ్లి కాకముందు ఆడు వదిలేసి వెళ్ళిపోయాడు, పెళ్ళి ఎందుకు వదిలేసి ఇంకేమో ఉండేదా అన్న. కరెక్టే సార్. ఆడు 6 ఏళ్ళు నిన్ను ప్రేమించాడంటావా? అది కరెక్టే. మరి దేవుడు మంచోడే కదా? దేవుడు మంచోడే అని దూరం చేశాడు. ఆ 6 ఏళ్ళు యేసు ఎక్కడ కూర్చున్నాడు? సిలువ మీద. ఈ చిరాకు పడుతున్నప్పుడు యేసు ఎక్కడ కూర్చున్నాడు? సిలువ మీద. నా ఇష్టం నెరవాలి. మోషేని దేవుడు ఏమన్నాడంటే, ఆ బండ దగ్గరికి వెళ్ళి, బండ నీళ్ళివ్వా అని అడగమన్నాడు. మోషే ఏం చేశాడు? పెద్ద తురుంకానాలాగా వెళ్ళి బండను టపేలమని కొట్టాడు. నీళ్ళు వచ్చాయా లేదా? వచ్చాయి. కానీ ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి. అప్పుడు సీటు మీద ఎవరు కూర్చున్నట్లు? మోషే. సిలువ మీద ఎవరున్నట్లు? యేసయ్య. ఇప్పుడు నీకు అర్థమైందా? నా ఇష్టం జరగాల, మేరా ఇచ్చా, అర్థమైనా? మేరా మర్జీ, నేనేమనుకుంటా జరగాల. అది చల్లదు. ప్రభా, ఏది మంచిదో నువ్వు చెప్పు, ఏది శ్రేష్టమైందో నువ్వు చెప్పు, నీ చిత్తం జరగాలి, నీ రాజ్యము నా జీవితంలో నెరవేరాలి, నీవు సింహాసనం మీద కూర్చోవాలి. సిలువెక్కి రాజా, యేసే సిలువ మీద నాడు రాజా అంటావా? అనలేవు. రాజా అని ఎప్పుడంటావు? సింహాసనం మీద కూర్చుంటే. మనం ఎంత గలీజ్గాలం అంటే, ఆయన సిలువెక్కించి రాజా రాజా పాడబడతాం. ఎంత గలీజ్గాలం చూడండి అసలు. ఆయన హార్ట్లో ఉండే సిలువ మీద, పెదాల మీద ఉండే రాజ్య రాజ్య. ఆయన ఉండాల్సింది సింహాసనం మీద. అప్పుడు నువ్వు రాజ్య అనకపోయినా పర్లేదు, తప్పులేదు అనుకోండి, రాజ్య అనకపోయినా పర్లేదు, కానీ ఆయన సిలువ ఎక్కించి రాజ్య అని అనకూడదు. 2 ప్రార్థనలు అయిపోయినాయి. ఒకటంటే, పరిశుద్ధాత్ముడు మన అంతరంగ పురుషుణ్ణి బలపరచాలి, శోధనలు గీదనలు అన్నిటిని ఎదిరిచేస్తాం. యేసే మన హృదయంలో హ్యాపీగా ఉండాలి, దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుద్ది. హ్యాపీ కదండి. ఇప్పుడు 18, 19 వచనాలు చూద్దాం. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఈ 2 పదాలు అర్థం చేసుకుందాం. వేరుపారి స్థిరపడి. వేరుపారి అంటే మీకేం గుర్తొచ్చింది చెప్పండి నాకు? వేరుపారి అనగానే ఏం గుర్తొచ్చింది? చెట్టు. చెట్టుకే ఉంటాయి వేరు. స్థిరంగా ఉండేది బిల్డింగ్. బిల్డింగ్ స్థిరంగా ఉండాలంటే బిల్డింగ్కి ఏం ఉండాలా? పునాది. బిల్డింగ్కి ఉండేది పునాది, చెట్టుకుండేది వేరు. వేరు కనబడుతుందా? పునాది కనబడుతుందా? ఈ 2 ఒకటే. కనబడదు. కానీ అది బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది, అది బాగుంటేనే చెట్టు బాగుంటుంది. అవునా కదా? ఇక్కడ కూడా అదే పాదం ఉపయోగించాడు. ప్రేమలోకి వేరు పారాలి, ప్రేమలో స్థిరపడాలి. కంటికి కనబడవు అవి, కానీ అవి జరగాలి. వేరు పారటానికి స్థిరపగా ఉండటానికి తేడా ఏంటి చూద్దాం. పునాదికి వేరుకి తేడా ఏంటి చెప్పండి నాకు? పునాదికి వేరుకి తేడా ఏంటి? పునాది ఎప్పటికీ మారుతుందా? ఇప్పుడు అయ్యగారు ఇది 20 అడుగులు పునాది వేశారు, 10 ఏళ్ళ తర్వాత 24 అడుగులు అవుద్దా? అవదు, 20 అడుగులే ఉంటుంది.
100 ఏళ్ళ తర్వాత 20 అడుగులే ఉంటుంది. కానీ చెట్టు వేసావు, దానికి ఏరు ఇంత ఉంది, 5 ఏళ్ళ తర్వాత ఎంత అవుద్ది? వేరు పెరుగుతూ ఉంటుంది, పునాది స్థిరంగా ఉంటుంది. అర్థమైందా? ప్రేమలో వేరు పారటం అంటే మన వేళ్ళు దేంట్లోకి వెళ్ళాలి తెలుసా? యేసయ్య సిలువులోకి. దేంట్లోకి చెప్పండి నాకు. యేసయ్య సిలువులోకి వెళ్తే ఆ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? సిలువలో ప్రేమ ఎప్పుడు బాగా కనబడుతుంది తెలుసా? యేసయ్యని బాగా కొడితే. ప్రేమ ఎప్పుడు కనబడుతుంది? బాగా కొడితే. వేరు పారటం అంటే ఏంటంటే మనకి శ్రమలు ఎక్కువైనా, కష్టాలు ఎక్కువైనా, ఇబ్బందులు ఎక్కువైనా కూడా క్రీస్తు సిలువలోకి మన వేళ్ళు వెళ్ళిపోతే మన ప్రేమ, దేవుని ప్రేమను ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. ఇంకా బాగా. నిన్నగాక మొన్న అనుకుంటా బీహార్ నుంచి ఒక వీడియో, బీహార్ కాదు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక వీడియో వైరల్ అయింది. ఒక లేడీ ఆఫీసరు ఒక పాస్టర్ గారిని చెప్పు తీసుకొని ఈ లంప్ మీద కొట్టింది. వీడియో పంపించారు. కొడితే ఆ పాస్టర్ గారు నవ్వుతూ ఆయన ఏం చేశాడు సార్, ఇది తిప్పాడు. అంకేం చేయాలో అర్థం కాల, చెప్పు కింద పడేస్తూ అన్నది. ఆవిడ కోపం వచ్చింది ఆయన మీద కాదు, ఆవిడ మీదే. అది చూసి నాకు భలే అనిపించింది. ఈ కొడితే లంప్ మీద కొడితే పాస్టర్ గారు కొడితే ఆయన ఇలా అన్నాడు, నీకు సిగ్గులేదా అంటే లేదండి, దేవుని ప్రేమ అంటున్నాడు ఆయన హిందీలో. ఈసి మసిగా ప్యార్ అని అంటున్నాడు. ఈ అమ్మాయి ఇలా కొట్టుకొని తూ అని ఊసేసి వెళ్ళిపోయింది. అంటే ఏమంటే శ్రమలు ఎక్కువయ్యే కొద్ది కూడా ఈ వేరు పారినప్పుడు ప్రేమ ఎక్కువ అనుభవిస్తూ ఉంటాం, ప్రేమ అందిస్తూ ఉంటాం. అర్థమైందా? ఈ ప్రేమ ఇంటర్నెట్ ప్రేమ లాంటిది. ఎలాంటి ప్రేమ? అదేంటి సార్ ఇంటర్నెట్ ప్రేమ అని అంటారు. ఇప్పుడు మీకు ఇంటర్నెట్లో మెసేజ్ రావాలంటే ఫోన్లో ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ ఉండాలా లేదా? ఉండాలేదా? ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ లేకుండా మీకు ఇంటర్నెట్ పని చేస్తుందా? చేయదు. నిన్నటి ఇంటర్నెట్ ఇవాళ పని చేస్తుందా? నిన్నటిది ఇవాళ పని చేస్తుందా? పని చేయదు. నిన్నటి ప్రేమ ఈరోజు పని చేస్తుందా? పని చేయదు. ఈరోజు ప్రేమ ఈరోజే. అర్థమైందా? పేరు ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకోవాల్సిందే. దేవుని ప్రేమ ఎప్పుడు ఫ్రెష్ ఉండాలి. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే, ఆరాధించమంటే అదే సొల్లేస్తారు. ప్రభా నేను గుంటలో పడ్డాను, నువ్వు పైకి లేపావు. ప్రభా నేను గుంటలో పడ్డాను, నువ్వు పైకి లేపావు. ఎన్నిసార్లు పడతారా? సిగ్గులేదురా నీకు? ఆ గుంటలోనే ఉండరా, సరిపోద్దా? ఎప్పుడు ఆరాధించినా నేను పంది లాంటి దాన్ని, గడ్డి లాంటి దాన్ని, బొడ్డి లాంటి దాన్ని, గుంటలో పడ్డాను ప్రభా, నువ్వు పైకి లేవని ఎత్తావు. ఎప్పుడు జీవితంలో మార్పు ఏమి లేదాక? కొత్తగా చెప్పాల్సిందేమి లేదా? నీ జీవితంలో కొత్తగా ఆరాధించాల్సిందే లేదా? కొత్తగా ప్రేమ అనుభవించింది లేదా? ప్రేమలో కొత్తదనం రావాలి. రోజు ఐ లవ్ యూ అంటే చిరాకు రాదు, కొంచెం పెరగాలిగా. ఐ లవ్ యూ, ఆ తర్వాత ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ బంగారం, పెరగాలి కదా. ఇప్పుడు ఒకడో ఎవడన్నా ఐ లవ్ యూ అని సంవత్సరం మొత్తం ఐ లవ్ యూ అంటే కట్టు పేస్ట్ చేస్తున్నారా? నిన్న చేసిందే పేస్ట్ చేస్తున్నావా అంటావా లేదా? మరి నువ్వు దేవుడికి అదే చేస్తావు, నిన్న చెప్పిందే వాడు చేస్తావు. నువ్వు నిన్న చేసిన ప్రార్థన, ఈరోజు చేసిన ప్రార్థన పక్కన పెడితే ఏది ఎప్పుడు సార్ అని అడుగుతావు నువ్వు. ఎందుకంటే రెండు ఒకటే. ప్రేమ కొత్తదనం రావాలంటే వేరు పారాలి. అయితే ఈ పునాది మారదు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు కదా, సమాధి ఖాళీగా ఉందా లేదా? అది ఎప్పుడైనా నిండుద్దా? నిండదు. అది ఎప్పుడు ఖాళీ. ఖాళీ సమాధి శక్తికి సూచన. ఖాళీ సమాధి శక్తి. దాని మీద మన పునాది వేసుకొని ఏమన్నాడు తెలుసా? మనము దేవుని ప్రేమ యొక్క కొలతలు తెలుసుకోవాలంట. ఏంటి దేవుని యొక్క ప్రేమ కొలతలు అంటే? ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, ఒక్కళ్ళే కాదు సమస్త పరిశుద్ధులు. జాగ్రత్త వినండి, మాస్టర్ గారు ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇప్పుడు. ఏంటి తెలుసా? దేవుని ప్రేమ తెలుసుకోవడానికి సంఘం అవసరం. దేవుని ప్రేమ తెలుసుకోవడానికి సంఘము సహవాసం అవసరం. ఎందుకో చెప్తా, ఈ మాట వినండి. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. దీన్ని మీకు అర్థం అవడానికి చెప్తాను. ఎలా అంటే, నా దగ్గర 20 గుడ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఓ చిన్న కుర్రోడు వచ్చాడు, నాకు 20 గుడ్లు ఇవ్వాలని ఉంది. ఇవ్వగలనా? చెప్పండి, ఇవ్వగలనా? ఎన్ని ఇస్తాను? 2 ఇస్తాను. నాకు ఇవ్వాలంది ఎంత?
20 గుడ్లు. కానీ ఎన్ని ఇచ్చా? 2. ఎందుకని? ఒకడే వచ్చాడు. 10 మంది కుర్రోళ్ళు వస్తే 20 ఇచ్చేస్తా. అరే నువ్వు 2, అరే నువ్వు 2, అరే నువ్వు 2, నువ్వు 2. దేవుడి ప్రేమని ఒక్కడే తీసుకోలేడు. 10 మంది వెళ్తే నీకు కొంచెం, నాకు కొంచెం, ఈయనకు కొంచెం, ఆయనకు కొంచెం. దేవుడు ప్రేమను పంచిస్తాడు. దేవుడు ప్రేమను పంచిచ్చినప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. దేవుడు నా పట్ల ప్రేమను చూపించాడు. ఒక గొప్ప కార్యం జరిగింది. చచ్చిపోవాల్సిన బతికినాను. నన్ను పాస్టర్ గారు పిలిచారు, సాక్ష్యం చెప్పాను. ఏమండి ఇలాంటి పరిస్థితి వచ్చింది, దేవుడు ప్రేమ చూపించాడు, దేవుడు ప్రేమను బట్టి నేను బతికాను అన్నాను. ఈ విధంగా సాక్ష్యం చెప్పడం బట్టి ఎవరికి లాభం? ఈ విధంగా నేను సాక్ష్యం చెప్తే ఎవరికి లాభం? మీరు సమాధానం చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను సార్. నిజం, మీరు చెప్పాలా? నేను ఈ విధంగా సాక్ష్యం చెప్తే ఎవరికి లాభం? సంఘానిక? నాకు కదా? నాకా? మీరు చెప్పలేదో ఒకటే, ఇద్దరికి చెప్పితే నాకు లాభం, వింటే నీకు లాభం. ఆహా, దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా? అది నీకు తెలిసేది. నేను దేవుని ప్రేమ గురించి చెప్పాను కదా, హ్యాపీ. ఆడవాళ్ళను ప్రశ్న అడుగుతాను, మీరు యథభాష లేకుండా తినక జవాబు చెప్పండి. మీరు ఒక మంచి పట్టు చీర కొనుక్కున్నారు, కట్టుకున్నారు. మీకు ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి నాకు. ఎక్కడ కొన్నారు? అవునా కదా? నువ్వు ఒక అద్భుతమైన పట్టు చీర కట్టుకున్నావు, ఓ పెద్ద ఫంక్షన్కి వెళ్ళావు, ఎప్పుడు నీ చీర గురించి పట్టించుకోలేదు, ఇంటికి వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. డౌట్ లేదు, అవునా కదా? పట్టు చీర కొనుక్కున్నప్పుడు ఉండదు ఆనందం, ఆ చీర గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు వస్తుంది ఆనందం. ప్రేమను పొందినప్పుడు ఉండే ఆనందం కంటే ఆ ప్రేమను పొందిన విధానాన్ని చెప్పితే వచ్చే అనుభూతి వేరు. ఇప్పుడు మీకు అర్థం? చీర గురించి చెప్తే కానీ చప్పట్లు కొట్ల తాగాలి. అప్పుడు కానీ ఎలగలేదు. ఓహో కరెక్టే. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా నువ్వు సాక్ష్యం చెప్తే నాకు బలం, నేను సాక్ష్యం చెప్తే నీకు బలం. దేవుని ప్రేమను సామూహికంగా నేర్చుకోండి. అందుకే క్రైస్తవత్వంలో సన్యాసత్వం ఉండదు, క్రైస్తవత్వంలో ఒంటరి జీవితం అనేది ఉండదు. హిమాలయాల్లోకి వెళ్తా, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఒక్కడనే గదిలో తలుపు వేసుకుంటా, ఇవి కుదరవు. నేను చర్చికి వెళ్ళను, నేను ఒక్కడనే బైబిల్ చదువుకుంటా, నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటా, నేను ఒక్కడనే చెవులో పువ్వు పెట్టుకో. ఇవన్నీ చేస్తే చెవులో పువ్వు పెట్టుకున్నట్లే, దానికి మా చెప్పాలా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు? నువ్వు ఒక్కడ వేస్తే ఒకటే గుట్టిస్తాను రా. నువ్వు 10 మంది దగ్గరికి వెళ్తే 10 గుట్లు అడ్వాంటేజ్ వస్తుంది నీకు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అందుకనే ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. యేసయ్య చచ్చిపోయినప్పుడు ఇలా చచ్చిపోయాడు కదా. ప్రపంచం ఎక్కడ ఉంది? యేసయ్య చేతులు ఎక్కడ ఉన్నాయి? యేసయ్య చేతులకు అందని ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. యేసయ్య ప్రేమను మించిన పరిస్థితి ఏమీ లేదు. అది వెడల్పు అంటే. ఆయన ప్రేమ ఎంత వెడల్పు అంటే మనందరం కూడా ఫిట్ అయిపోతాం దాంట్లో. అది దేవుని ప్రేమ యొక్క వెడల్పు. రెండోది పొడుగు. దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసయ్య నిన్ను ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలు పెట్టాడు చెప్పు నా కోసం? తల్లి గర్భంలో పుట్టడానికి 3 రోజుల ముందా? పుట్టకముందు ఎప్పుడు? 1 వారం రోజుల ముందా? 1 నెల రోజుల ముందా? మీ తాత పుట్టకముందా? మీ ముత్తాత పుట్టకముందా? ఆదాం పుట్టకముందా? భూమి పుట్టకముందా? అప్పుడు స్టార్ట్ అయింది ప్రేమ. ఎప్పుడు? భూమి పుట్టకముందు. ఎవరిని? నిన్ను ప్రేమించడం, నన్ను ప్రేమించడం. భూమి పుట్టకముందు తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఎడ్వర్డ్ విలియమ్స్ ఎవరు? చెప్పు అని. నాకు బాగా ఇష్టమయ్యా. అయ్యా
నాకు జెర్మియా గారు నాకు ఆయన అంటే ఇష్టమయ్యా. ఎవరు నిస్సి చర్చనా మోస్ గారా ఆయన అంటే నాకు ఇష్టమయ్యా. ఈ మాటలు ఎప్పుడు చెప్పుకున్నారు తెలుసా? జగత్ పునాది వేయబడక ముందు నా పేరు తండ్రి నోట్లోంచి బయటకు వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది ప్రేమ. ఎప్పుడు దాకా ఉంటుంది? చచ్చిపోయేదాకా. చచ్చిపోయిన తర్వాత కూడా అవునా కదా? హిందీలో సినిమా వచ్చింది తెలుసా? సినిమా పేరు చెప్తే చాలు కడతారు. కయామత్ సే కయామత్ తక్, కయామత్ సే కయామత్ తక్, అనంతము నుంచి అనంతం వరకు ఉండేది ఒకటే, దేవుని ప్రేమ. అది పొడవు. వెడల్పు అంటే ఏంటి తెలిసింది, పొడవు అంటే ఏంటి తెలిసింది. ఎంత ఎత్తో, ఎంత ఎత్తో, ఎంత ఎత్తో, ఎంత లోతో. ఎంత లోతో అంటే నువ్వు గలీజ్గాడు అనుకో, అక్కడ కూడా దేవుడు వస్తాడు. నువ్వు దుర్మార్గుడు అనుకో, అక్కడ కూడా వస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమెరికాలో పెన్సిల్వేనియా అనే ఊర్లో నిజంగా జరిగింది కాబట్టి ఊరి పేరు కూడా చెప్తాను. ఒక పాస్టర్ గారు బాగా ఉద్రిక్తంగా పరిచయం చేసేవాడంట. ఆ ఊర్లో ఉన్న జైలుకు కూడా వెళ్ళి వాక్యం చెప్పేవాడంట. ఇలా జైల్లో వాక్యం చెప్తే ఒక కర్కోటకుడైన దొంగడు మారుమనసు పొందాడు. వాడు దొంగడు మారుమనసు పొందాడు. మారుమనసు పొంది మంచోడైపోయాడు. జైల్లోనే ఉన్నాడు, మంచోడైపోయాడు. కొన్ని రోజుల తర్వాత జైలు అధికారులు వీడు మంచోడయ్యాడు కదా అని వదిలేశారు. వదిలేస్తే ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, ఈయన చర్చికే రావాలి అనుకొని చర్చికి వస్తాం అన్నాడు. ఒకరోజు అంట ఈ దొంగడు ఉన్నాడే, గతంలో దొంగడు, ఇప్పుడు కాదులే మంచోడు, ఆయన మోకరించి ఈ పల్ల కార్యక్రమం ఉంటుంది కదా, రొట్టె ద్రాక్షారసం, దానికోసం ఇలా చేయి పెట్టాడంట. ఆయన పక్కనే ఇంకొక ఆయన కూడా మోకరించాడు. ఆయన ఎవరో తెలుసా? జడ్జి గారు. ఎవరైనా జడ్జి. పాస్టర్ గారు అరే జడ్జి గారు దొంగడు ఇద్దరు పక్క పక్కన ఉన్నారని రొట్టె ద్రాక్షారసం ఇచ్చేసాడు. అయిపోయింది. దొంగడు వెళ్ళిపోయాడు. అంటే మామూలుగా దొంగడు అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవడానికి, కానీ ఇప్పుడైతే మంచోడు వెళ్ళిపోయాడు. జడ్జి గారు మాత్రం ఉండిపోయారంట. ఉండిపోయి పాస్టర్ గారు అన్నాడంట, ఏం బాబు అన్నాడు, నేను ఈరోజు బల్ల తీసుకునేటప్పుడు మీరు గమనించారా? గమనించాను సార్, ఈ పక్కన ఆడున్నాడు. సార్ ఎంత కృప సార్, దేవుని కృప, ఎంత కృప అంటే పాపం పాస్టర్ గారు అనుకున్నారు. అవును సార్, దేవుడు కృప చూపించాడు, అతను కూడా మారు మనసు పొందాడు. ఆయన గురించి చెప్పట్లేదు సార్, మరి ఇంకెవరు సార్ అంటే దేవుడు చాలా కృప గలవాడు సార్. అదే ఆయన గురించి. అది కాదు సార్, ఇప్పుడు ఆడు దొంగోడు, నేను దొంగోడు ప్రభా అని ఆడని ఒప్పుకోవాలా? ఆడు తెలియదు. ఆడికే ఆడు ఒప్పుకోవడం సులభమా కష్టమా? చాలా సులభం. ఎందుకని కోర్టే తీర్చేసింది. కానీ నేను అలా అంటోను కాదు, నేను జడ్జిని, నువ్వు తప్పురా నువ్వు తప్పురా అని అందరినీ చెప్పాను. కానీ నేను తప్పురా అని ఎప్పుడైనా చెప్పాను? నేను చెప్పలా. నా లాంటోడు కాడ ప్రభు దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను ఒప్పుకోగలిగానంటే అది ఎవరి కార్యం? దేవుని కార్యం. నేను అతని పక్కన మోకరించి ఆ పవిత్రమైన కార్యములో చేయి పెట్టగలిగానంటే అది ఎవరి కృపో తెలుసా? దేవుని కృప. ఎంత లోతైనా వెళ్ళిపోతాడు. వెడల్పు చెప్పాను, పొడవ చెప్పాను, లోతు చెప్పాను, ఎత్తు. అంత కిందకి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఎంత పైకి తీసుకొస్తాడు? అయ్యగారు తండ్రి, తండ్రి దేవుడు కుమారుడి ప్రేమను బాగా అనిపిస్తాం మొదలుపెట్టాను. తలపైన ప్రేమ, పొడవైన ప్రేమ, లోతైన ప్రేమ. ఆ ప్రేమలో ఎంత ఎత్తుకు తీసుకెళ్తాడంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసయ్య నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు తెలుసా? తండ్రితో పాటు ఉండే సింహాసనం ఉంటే అక్కడ కూర్చో. ఇక అయిపోయింది కదా. వెడల్పేంటో అర్థమైంది, పొడవేంటో అర్థమైపోయింది, లోతేంటో అర్థమైపోయింది, ఎత్తేంటో అర్థమైపోయింది.
ఆ ప్రేమను మనం అనుభవిస్తూ మొదలు పెడతామంట. బ్యూటిఫుల్ కదండి. పరిశుద్ధాత్ముడేమో అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారేమో లోనకొచ్చి ఫుల్ హ్యాపీగా ఉండిపోతాడు. తండ్రి దేవుడేమో ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఏంటో చూపించేస్తాడు. సిలువలో ఉండేది 4 మూలలు కదా, అవునా కదా? 4 మూలలు వచ్చేసినాయి లేదా? అయిపోయింది. ఈ 4 జరిగితే వచ్చేటువంటి చివరిదేని తెలుసా? దేవుని యొక్క పరిపూర్ణతలో మనం ఎదుగుతామంట. బాగుందలేదే ప్రార్థన? దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతామంట. ఇలాంటి ప్రార్థన గొప్ప ప్రార్థన కాదా? ఇలాంటి ప్రార్థన చేయటం మనకు కష్టమా? అర్థం కాదా? ఎంత సులభంగా ఉంది. ఈ ప్రార్థన ఎందుకు గొప్పది అని అంటే, ఓ చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక బాతు ఉంది మా ఇంట్లో, ఒక బాతు ఉంది. అది బంగారు గుడ్లు పెడుతుంది. బాతు సంకలో పెట్టుకొని బంగారు గుడ్డు తీసుకొచ్చి ఏమన్నానంటే, ఏమండి ఈ బంగారు గుడ్డు ఈ బాతే పెట్టింది, ఇది అప్పుడప్పుడు పెడుతుంది ఈ బంగారు గుడ్డు, మీకు గుడ్డు కావాలా బాతు కావాలా అని అడిగితే ఏమడుగుతారు మీరు కదా? కానీ మీకు చెప్పమంటారా? ఒరిజినల్ సీల్ వస్తే బాతు అడగరు, గుడ్డే తీసుకెళ్ళిపోతారు. ఇది మళ్ళీ ఎప్పుడు పెడుతుందో ఏమో, అది మళ్ళీ పెడుతుందో లేదో, పోద్దేమో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వచ్చిన గుడ్డే తీసుకెళ్ళిపోతాం. పైగా మళ్ళీ దానికి ఒక చిన్న కటింగ్ ఇస్తారు. ఎలా తెలుసా? అధిక ఆవేశం వద్దండి, అధిక ఆశ వద్దు, చాలు చిన్న గుడ్డు. అక్కడ అవిశ్వాసం కనబడుతుంది, అపనమ్మకం కనబడుతుంది. దేవుడు మనల్ని ఆరోగ్యం గురించో, ఐశ్వర్యం గురించో, అంతస్తు గురించో ప్రార్థన చేస్తే గుడ్ అన్నమాట. అంతరంగ పురుషుడు బలం పొందాలి, క్రీస్తు మనలో హ్యాపీగా ఉండాలి, దేవుని ప్రేమను మనం పరిపూర్ణంగా అనుభవించాలంటే బాతును అడగటం అన్నమాట. బాగుంది కదండి? ఆ బాతును అడిగే ప్రార్థన మనం చేస్తే దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనం వెళ్ళగలుగుతాం. బాగుంది కదా? అలాంటి ప్రార్థన చేయటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక.